అందరికి మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన 8 మాసములు ఆయన యొక్క కౌగిటిలో మనలందరినీ కూడా కాచి కాపాడి భద్రపరచి మరి యొక్క నూతనమైనటువంటి మాసమును మనందరికీ కూడా బహుమానముగా దయచేసిన వారై ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధానములో నేటి దినాన దేవునిని ఆరాధించలేని వారు, ఆయనను స్తుతించలేని వారు, ఇంకా అంతేకాకుండా తెల్లవారుజామునే సూర్యోదయమును చూడలేనటువంటి వారు ఎందరో ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి గండముల నుండి మనలను దాటించి తప్పించి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధానములోనికి మనందరినీ కూడా తీసుకుని వచ్చిన వారు అంటూ ఉన్నారు. కాబట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యములో ఉన్న ఘనమైన సంగతులను మీరు మాకు వివరించి తెలియచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి మరణాత, గట్టిగా అందరూ మరణాత. మంచిదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి సజీవ లెక్కలో దేవుడు ఉంచిన రీతిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యపాఠ్య భాగాలలో నుండి మనం గమనించిన వారమైతే ఈ లోకములో ఉన్నటువంటి మనము ప్రతి సమయములో కూడా, ప్రతి క్షణము కూడా, అనుక్షణం అనేక విధాలైనటువంటి కొన్ని పరిస్థితులు గుండా మనం వెలుచు ఉన్నప్పుడు భయపడుతూ జీవిస్తూ ఉంటాం. ఈ లోకములో అందరికీ కూడా భయము అనేది ఎలాగా ఎప్పుడు పుడుతుందో ఎవరికి కూడా తెలియదు. కానీ దేనికైనా, ఏ పని చేయాలన్నా, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా, ఏదైనా చదవాలన్నా, ఇంకా ఏమైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏ పని వారి ముందున్నటువంటి దేనిని చేయాలన్నా కూడా కొంతమంది కొన్ని రకాలుగా భయపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్య భాగములో దేవదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా భయపడే వారిని దేవుడు అంటున్నాడు పిరికివారు అంటున్నారు. ఎవరటండి వాళ్ళు? పిరికివారు. చూడండి, పిరికివారు పరలోకమునకు వెళ్ళరు. దేవుని యొక్క సన్నిధానములో వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు కొన్ని మాటలు మనకు నేర్పిస్తూ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, అడవిలో బడి మనం వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ధైర్యవంతులేనా? చెప్పండి. అయ్యా మేము ధైర్యవంతులము అని ఎవరైనా చెప్పగలరా? చూడండి, అంటే ఏదో ఒక సందర్భంలో ఎలాగో అలాగా భయపడుతూనే ఉంటాం. అయితే ఒకానొక సందర్భం మీ జ్ఞాపకం చేస్తాను. ఏంటయ్యా అంటే, ఒకతను అడవిలో బడి వెళ్తూ ఉన్నాడు. ఈ అడవిలో నడిచి వెళ్ళడం ఈయనకు బాగా తెలుసు. ఎలాగ వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎలా వెళ్తే ఆయన వెళ్ళవలసినటువంటి చోటికి చేరుకుంటాడో ఇవన్నీ కూడా బాగా తెలుసు. అయితే ఒకానొక దినాన దేవుని యొక్క మాటలు వినడానికి మందిరానికి వచ్చాడు. పాస్టర్ గారు చెబుతూ ఉన్నారు, ఇదే మాదిరిగా పాస్టర్ గారు చెబుతూ ఉన్నారు, అయ్యా లోకంలో మనం దేనికి కూడా భయపడకూడదు. ఏమని చెబుతున్నాడండి? లోకములో మనం దేనికి కూడా భయపడకూడదు అని చెబుతూ ఉంటే ఈయన అనుకుంటూ ఉన్నాడు, నేను దేనికి కూడా భయపడను, ఇంత కారు చీకటైనటువంటి ఈ యొక్క అడవిలో బడి నేను ప్రతిరోజు నడిచి వెళ్తూ ఉంటాను. అయితే ఏ జంతువులు కానీ ఏవి కానీ నాకు ఏ హాని కూడా చెయ్యవు. కాబట్టి నేను ధైర్యవంతున్నా పిరికివాడినా? ఏమండి, అడవిలో బడి వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి ధైర్యవంతుడే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ రోజు పట్టణంలో పని చూసుకుని దేవుని యొక్క మందిరానికి వెళ్ళి, అయ్యా
ఈ విధంగా వెళ్తూ వెళ్తూ అరణ్యానికి వెళ్తూ ఉంటే, అడవిలో పడి వెళ్తూ ఉంటే చీకటి అయిపోయింది. ఈ చీకటి అయిపోయేసరికి, ఈ చీకటి కమ్ముతూ ఉండేసరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో, అడవి మధ్యలో ఈయనకు ఒక ఎలుగుబంటి ఎదురుగా వచ్చిందండి. ఏమండి, ఇప్పటి వరకు ధైర్యవంతుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలా అయిపోయాడు? ఎలా అయిపోతాడండి? అమ్మా, అడవిలో పడి, మీరే అడవిలో పడి ఎప్పుడైనా ప్రయాణం చేయాల్సి వచ్చిందనుకోండి, ఏమండి, మీకు అడవి వరకు కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. అమ్మా, అడవిలో పడి ఎలుగుబంట్లు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఆ పైన తిరుగుతూ ఉన్నటువంటి ఆ బల్లు ఏదైనా మీ మీద పడితే మీరెంత ధైర్యవంతులో తెలుస్తుంది. అవునా కాదా? ఈయన ఈ విధంగా వెళ్తూ ఉంటే ఎలుగుబంటి ఈయనకి ఎదురుగా వస్తూ ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఎటు పారిపోవాలి? ఏ దిక్కుకు పోవాలో ఏమీ తోచక, ఏమండి, ఆయన ఎదురుగా వస్తూ ఉన్నటువంటి ఆ ఎలుగుబంటిని చూసి గట్టిగా కేకలేస్తున్నాడు. అంటే యేసయ్యా కాపాడని. ఏమండి, ఏమనంటూ ఉన్నాడు? ఇంకా ఈయన చేయవలసిన పని ఏది కూడా, పారిపోతే పరుగును వచ్చి పట్టుకొని చంపేస్తుంది. ఏం చెయ్యాలో ఈయనకు అర్థం కాక గట్టిగా యేసయ్యా నన్ను కాపాడు అంటున్నాడు. ఎలుగుబంటికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే యేసయ్యా నన్ను కాపాడు అన్నాడో, ఆ గట్టి శబ్దానికి ఆ ఎలుగుబంటి పారిపోయిందండి. అమ్మా, ఎలుగుబంటి ఎట్లా పారిపోద్ది అంటే, గట్టిగా అరిచినప్పుడు ఆ అరుపుకి, ఆ సౌండ్కి అది మన ఎదుటి నుండి పారిపోద్దట. ఏమండి, ఇది తెలుసా? అడవిలో పడి వెళ్తూ ఉన్నటువంటి వారు గట్టిగా కేకలు వేసేవారుగా లేదా డప్పులు కొట్టేవారుగా ఉంటారు. ఎందుకంటే ఏవి కూడా వారి దగ్గరకు రాకుండా ఉండాలని. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ధైర్యవంతుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా నాలాంటి ధైర్యవంతుడు ఎవడు, నేను ఏమైనా చేయగలను, నేను వేటినైనా వంచగలను అన్నటువంటి పంతంతో అడవిలో వెళ్తూ ఉన్నాడు. అడవిలో వెళ్తూ ఉంటే ఈయనకు కూడా ఒక పెద్ద పులి ఎదురొచ్చిందండి. ఏం చేస్తాడు పెద్ద పులి ఎదురొస్తే? అమ్మా, ఏం చేస్తాడు? ఏ పక్కకు పరుగులు తీసినా వచ్చి చంపేస్తుంది. ఏ దిక్కుకు పరుగులు తీసినా చంపేస్తుంది. కానీ ఒక లక్షణం ఉందటండి పులిలో కూడా. ఏంటో తెలుసా? చూడండి, మనం ఉన్న చోటు నుండే మన చేతిలో ఏదైనా కర్ర ఉంటే, లేదంటే ఇంకా ఏమైనా మన చేతులు ఏముంటే వాటిని పట్టుకుని మన రెండు చేతులు కూడా ఇలా పైకెత్తితే పులి మనిషి యొక్క ఆకారాన్ని చూస్తుందట. పులి దాని యొక్క లక్షణం, మనిషి యొక్క ఆకారాన్ని చూసి వీడు నాకంటే ఎలా ఉన్నాడు, నాకంటే పెద్దవాడా, లేదంటే నేను నా ఎదుట ఉన్నది నాకంటే చాలా చిన్నదా, నాకంటే చాలా పెద్దదా అని మన ఎత్తుని అంచనా వేసి మన మీదకి వస్తుందటండి. మన ఎత్తుని అంచనా వేసి మన మీదకి అది వచ్చేదిగా ఉంటుందట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో ధైర్యంగా దానిని ఎదిరించడానికి ఉండవలసినటువంటి ఆలోచన, జ్ఞానం అనేది ఎంతైనా అవసరం. ఎలుగుబంటి మన ఎదుటిగా వస్తూ ఉంటే పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. పెద్ద పులి ఏదైనా ఎదురుగా వస్తూ ఉంటే ఎటు పక్కకి వెళ్తామో, ఎక్కడ పడుతామో, ఎక్కడ లేస్తామో కూడా తెలియదు. కానీ ఈ జంతువులు మనిషికి లోబడుతూ ఉన్నాయి. ఎలాగా అంటే దేవుని యొక్క మాటలలో కూడా మనం కొన్ని మాటలు చూడగలం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనం, ఈ లోకంలో దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి మనం, దేవుని మాటలు నేర్చుకుంటూ ఉన్నటువంటి మనం, దేవుని యొక్క సన్నిధానములో చేరినటువంటి మనం పిరికి వారముగా ఉండకూడదు. ఎలా ఉండకూడదండి? చెప్పండి, ఎలా ఉండకూడదు? పిరికివారుగా ఉండకూడదు. ధైర్యవంతులుగా ఎదుట ఉన్నటువంటి అపవాది శక్తులను, అపవాది క్రియలను, అపవాది తలంపులను, అపవాది యొక్క ఆలోచనలను ఎదిరించే వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా,
ఏం చేశానండి? చితుకు త్రొక్కించేదను అన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడైన దేవదాసయ్య గారు అయ్యగారు ఈ యొక్క సన్నిధి క్రమముల పుస్తకాలలో అయ్యగారు రాస్తాడు. ఏంటో తెలుసా? చూడండి, తల చితికిపోయినటువంటి సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్న పిల్లలు భయపడుదురు. ఎవరు భయపడతారట? ఎందుకండి అమ్మా? ఎందుకు? పెద్దవాళ్ళకైతే తెలుసు. ఏమని? అరే, ఈ తల చితక త్రొక్కబడి ఉంది, ఈ తల చిదిగిపోయి ఉంది, ఈ సర్పం కేవలం తోక మాత్రమే కదిలిస్తుంది కానీ దీంట్లో విషం అనేది లేదు, ఇది ఏది కూడా చేయలేదు. చూడండి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ సాతాను యొక్క తలను చితుకు త్రొక్కిన వాడై ఉంటూ ఉన్నాడు. అయితే నేటి దినాన మనం ఏం చేస్తున్నామో తెలుసా? తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు ఎలా భయపడతారో మనం కూడా అలాగా ఏం చేస్తూ ఉన్నాం? ఏదైనా శోధన వస్తే భయం, ఏదైనా ఇబ్బంది వస్తే భయం, ఏదైనా కష్టం వస్తే భయం, ఇంట్లో ఏదైనా గలిబిలిగా ఉంటే భయం, ఏదైనా చిక్కులు వస్తే భయం. కానీ దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అమ్మా, మీకు ఒక మాట చెబుతాను. దావీదు గారిని మనం చూస్తే, దావీదు గారు సౌలు దగ్గరికి వచ్చి ఒక మాట చెబుతూ ఉన్నాడు. నేను సింహపు నోటిలో నుండి నా గొర్రె పిల్లను నేను బయటకు తీశాను. ఏమండి? గొర్రె పిల్లను పట్టుకుని ఏది వెళ్ళిపోతూ ఉంది? సింహం వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉంటే వెళుతూ ఉన్నటువంటి సింహాన్ని వేటాడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. చూడండి, దావీదు దగ్గరికి సింహం రాలా, దావీదే సింహాన్ని వెతుక్కుంటూ పోతూ ఉన్నాడు. ఈ మాట మనం చూస్తే ఎలాగండి సింహపు నోటిలో ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లను ఎలా తీసుంటాడు అసలు? అమ్మా, ఆలోచన చేయగలమా? అయ్యా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన దావీదు గారు తెలియచేస్తూ ఉన్నాడు, నేను నా గొర్రె పిల్లలను సింహాల నుండి, ఎలుగుబంటుల నుండి, తోడేళ్ల నుండి నేను వాటిని ఏం చేశానండి? తప్పించాను, రక్షించాను. సింహపు నోటిలో నుండి గొర్రె పిల్లను రక్షించిన వాడును నేనే. అవండి, ఒక చేత్తో సింహపు గడ్డాన్ని పట్టుకుంటాడేమో, అంతే కదండి, ఒక చేత్తో గొర్రె పిల్లను తీయాలి. అంటే ముందు ఉన్నటువంటి దానిని చూసి భయపడక ధైర్యంగా వెళ్ళాడండి. ఎలుగుబంటులు వస్తే ఎలుగుబంటులను తరిమినటువంటి వ్యక్తి. వాక్య భాగాలలో ఈ మాటను గమనించండి. దావీదుని సింహాలు కానీ, ఎలుగుబంటులు కానీ, తోడేళ్ళు కానీ దావీదును తరమట్లా, దావీదే వాటిని తరుముతూ ఉన్నాడు. దావీదే వాటి నోటిలో నుండి తమ యొక్క గొర్రె పిల్లను రక్షిస్తూ ఉన్నాడు. ఎంత శక్తి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి అండి, ఎంత పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి, ఎంత ధైర్యశాలి. అవండి, పోతే పోయిందిలే, గొర్రె పిల్లలే కదా అనుకోలా. అవండి, పోతే పోయిందిలే, నా ప్రాణం పోతే నేనేం చేయాలి అని వెనకడుగేలా, చావైనా రేవైనా అనుకుని ముందడుగు వేసి పరుగులు తీస్తూ ఏమండి పరిగెత్తించినటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాట, ఈ లోకములో మనకు వచ్చేటువంటి ఏ శ్రమను చూసైనా, ఏ బాధను చూసైనా, కష్టాన్ని చూసైనా, ఆటంకాలను చూసైనా, ఇబ్బందులను చూసైనా ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? చప్పట్ల గట్టిగా ఎవరు ఏం చేయకూడదండి? అమ్మా, ఇంకా ఏం చేయకూడదట? చూడండి, వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే మనలను రక్షించగలిగే దేవుడు మనకున్నాడు, మనలను విమోచించగలిగే దేవుడు మనకున్నాడు, మనలను నడిపించగలిగేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో నుండి నేటి దినాన్న మీకు ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే నాబోతు. ఏం పేరండి? నాబోతు. చూడండి, ఈయనకున్నటువంటి ధైర్యం, ఈయనకున్నటువంటి శక్తి, ఈయనకున్నటువంటి బలం ఎలాంటిది అంటే రాజుని సహితము ఎదిరించినటువంటి వ్యక్తి నాబోతు. ఎవరనండి? రాజుని సహితం ఎదిరించినటువంటి వ్యక్తి నాబోతు. ఈ నాబోతు ఏమైనా ధనవంతుడా, గొప్పవాడా, ఉన్నతమైన వాడా, పరాక్రమశాల, లేదంటే యుద్ధ వీరుడా, యుద్ధ సైనికుడా? ఏది కూడా కాదు. ఏమండి? ఏది కూడా కాదు. ఒకరిని మనం ఎదిరించాలి అంటే ఒకరిని మనం ఎదిరించాలి అంటే మన బలం ఏంటో మనకు తెలియాలి. అవునంటారా కాదంటారండి? చెప్పండి. ఒకరిని ఎదిరించాలి అంటే మన బలం ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ వాక్య భాగాలలో మనం గమనిస్తే ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఈయన బలం ఏంటి? ఏది లేదు. ఏమండి? ఏ బలము కూడా ఈయనకు లేదు. కానీ దేవుని నమ్మిన వ్యక్తి, దేవుని ఆజ్ఞలు తెలిసిన వ్యక్తి, దేవుని వాక్యము తెలిసినటువంటి వ్యక్తి. చూడండి, పరిశుద్ధ గ్రంథములో వాక్య భాగాలలో నుండి మనం గమనించిన వారమైతే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము చాలండి అమ్మా. ఎవరున్నారట? రాజైన దావి. ఒకసారి మరలా. ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన, చూడండి, ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఏమండి? తోట తెచ్చిన తంట. ఏమండి? ఈ ద్రాక్ష తోటే ఒక పెద్ద తంట తెచ్చిపెట్టింది. ఎవరికో తెలుసా? ఈ యొక్క నాబోతుకి. ఈ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, నాబోతుకి వాక్య భాగాలలో మనం గమనిస్తే ఈ యొక్క ద్రాక్ష తోట ఎక్కడ ఉంది అంటే రాజు యొక్క నగరును ఆనుకుని ఈ ద్రాక్ష తోట ఉంది. దేనిని ఆనుకునండి? చెప్పండి, మీరందరూ చెప్పాలి. అమ్మా, దేనిని ఆనుకుని? కొంచెం బ్రీఫ్గా మీకు చెప్తా. చూడండి, రాజున్నాడు. రాజు పేరు ఏం పేరయ్యా అంటే ఆహాబు. ఏం పేరండి? ఆహాబు. రాజుగారికి ఒక కోరిక పుట్టింది. రాజుగారికి ఉన్నటువంటి కోరిక ఏంటో తెలుసా? అరే, ఇదిగో మన నగరుకు పక్కనే ఉన్నటువంటి ద్రాక్ష తోట, నగరుకు పక్కనే ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోట మనం తీసుకుంటే ఎలా ఉంటుంది, మనకే ఉంటే ఎలా ఉంటుంది అని రాజు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు అంటే నాబోతు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? నాబోతు దగ్గరికి వెళ్ళాడు. నాబోతు దగ్గరికి వెళ్ళిన తరువాత నాబోతుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నీకున్నటువంటి ఈ తోటను నాకు ఇవ్వు, నీకున్న ఈ తోటను నాకు ఇవ్వు. నీవు నాకు ఈ తోట ఇస్తే దీనికి మించినటువంటి ఎక్కువ స్థలాన్ని నేను నీకు ఇస్తా, లేదా నీకు సొమ్ములు కావాలంటే నీకు ఎక్కువ సొమ్మును నేను నీకు ఇస్తా. ఏమండి? ఆఫర్ బాగుంది కదా? ఏమండి? ఉన్నటువంటి ఒక ఎకరా పొలం ఉందేమో, ఈ నాబోతుకి ఒక ఎకరా పొలం ఉందేమో. రాజు అంటున్నాడు, ఈ ఎకరా నాకు ఇవ్వు, ఇదిగో నీకు 100 ఎకరాలు ఇస్తానంటున్నాడు. ఇస్తారా ఎవరా? ఏమండి? ఇస్తారా ఎవరా? చెప్పండి అమ్మా. ఇవ్వరా? పోతే ఒకటే పోద్ది, వస్తే 100 వస్తుంది. ఏమండి? రాజు చెప్తూ ఉన్నాడు, నీకు లేదా నీకు ఇక్కడ కాకుండా ఇంకా నీకు ధనం ఏమైనా కావాలా, నీకు డబ్బులు ఏమైనా కావాలా చెప్పు, ఈ డబ్బులు కూడా నేను నీకు ఇస్తాను. ఏమండి? ఇంత మంచి ఆఫర్ మీరైతే వదులుకుంటారా?
ఏమండి ఏమ్మా ఎవరు మాట్లాడట్లా ఇటు చూడండి. ఏమండి ఈ ఆఫర్ వదులుకుంటారా? నీకున్న 1 ఎకరా పొలం నాకు ఇస్తే నేను నీకు 100 ఎకరాలు ఇస్తా అంటున్నాడు. నీకు కావలసినంత ధనాన్ని ఇస్తానంటున్నాడు. ఎందుకంటే నగరకు పక్కనే ఉన్నటువంటి స్థలము ఈ నాబోతుదయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే చూడండి, ఆహాబు నాబోతును పిలిపించి ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నేను నీకు. ఏమండి రాజు ఆఫర్ ఇస్తూ ఉన్నాడండి. ఒక సామాన్యమైన వ్యక్తికి రాజు ఆఫర్ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, జరిగినటువంటిది ఏంటో తెలుసా? అయ్యా నేను ఈ తోటని నీకు ఇవ్వను. ఏమండి రాజు వచ్చి అడిగితే తోటని ఇవ్వకపోవడం ఏంటమ్మా? ఆశ్చర్యంగా లేదు? రాజు వచ్చి అడుగుతూ ఉంటే తోటని ఇవ్వకపోవడం ఏంటి? చూడండి, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రాజీతమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదు అని చెప్పగా. ఏమండి అమ్మ అర్థమవుతుందా ఈ మాటలు? నా పిత్రాజీతాన్ని నేను నీకు ఇవ్వను, నీకు ఇవ్వడానికి ఏ మాత్రం కూడా వల్లపడదు. నువ్వు రాజువే అయినా కూడా ఇది నా పిత్రాజీతం. నువ్వు రాజువే అయినా ఇది నాకు నా పితరులు ఇచ్చినటువంటిది. ఈ స్థలం నేను నీకు ఎలాగిస్తాను? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నా పిత్రాజీతమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు, ఏమండి ఆహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో, అమ్మా ఏం చేస్తూ ఉన్నాడట? రాజు ఏం చేస్తూ ఉన్నాడండి? ఎవరి మీద కోపం? నాబోతు మీద కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఏమైనా చెయ్యాలి. అయితే రాజు ఏం చేస్తూ ఉన్నాడు? మూతి ముడుచుకుని రాజనగరకు పోయి, అమ్మా చూడండి, అలిగాడండి రాజు. ఎక్కడ పడుకున్నాడంట? చక్కగా మాట రాయబడింది అక్కడ. మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవ్వరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉండేను. ఏమండి మీరేనా అలిగేది? ఆడవాళ్ళేనా అలిగేది? అమ్మా మేజమానుడు ఏమైనా అంటే మీరు అలుగుతారు. అమ్మా అలుగుతారు, అలగరా? ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు. ఏమ్మా మంచిది. చూడండి, ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది అంటే, నాబోతు అనినటువంటి మాటకు ఎవరు అలిగారు? రాజు అలిగాడండి. రాజు అలిగి రాజనగరకు పోయి కోపంతో తలుపులు వేసుకుని మూతి ముడుచుకుని మంచం మీద పండుకుని అన్నం ఏం తినకుండా ఉన్నాడట. ఇలా ఉన్నాడండి రాజు ఏంటండి ఇలా ఉండడం ఏంటి అసలు? దీనికి కారణం ఏంటండి? అమ్మా రాజు కోరుకుంటే రాజ్యంలో ఏది ఆయన దగ్గరికి రాదు. కానీ ఎందుకు దీనికి ఎంత ప్రత్యేకత ఉంది? దేవుడు ఎందుకు రాయించాడండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం ముందుకెళ్దాం. అంతటా ఏమండి ఇప్పుడు చూడండి, వాక్య భాగం చూస్తే, అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక ఇండుదువేమని అతనిని అడుగగా, ఏమండి ఎవరు వచ్చారు ఇప్పుడు? రానొచ్చింది. అడుగుతూ ఉంది, అయ్యా ఏమైందయ్యా, ఎందుకు మూతి ముడుచుకొని ఉన్నావు? ఏం జరిగింది అసలు? ఏమండి మనం గమనిద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం.
రాణి ఎప్పుడు కూడా అంతఃపురంలో ఉంటుంది, ఇంకా రాజనగరులో ఉంటుంది. ఎవరెళ్ళి రాజనగరంలోనికి వచ్చాడు అంటే ఆహాబు రాజు వెళ్ళి రాజనగరంలోనికి వచ్చి మూతి ముడుచుకుని మంచం మీద పరుండి భోజనం చేయకుండా ఉన్నాడు. చూడండి ఇక్కడ ఈ రెండు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అంటే, రాజు పనేమో రాణి చేస్తూ ఉంది, రాణి పనేమో రాజు చేస్తున్నాడు. అర్థమవుతుందండి? రాజు చేయవలసిన పనేమో రాణి చేస్తూ ఉంది, రాణి చేయవలసిన పనేమో రాజు చేస్తూ ఉన్నాడు. చూడండి, కొంచెం వాక్య భాగంలోనికి వెళ్తే ఇప్పుడు మూతి ముడుచుకుని ఉన్నటువంటి ఈ రాజుగారి దగ్గరికి రాని వెళ్ళి అంటూ ఉంది, ఏమన్నో తెలుసా? అతడు ఆమెతో ఇట్లైనను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చదని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట ఈయన నేను అండి. ఏం చెబుతూ ఉన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా? మన నగరకు ఆనుకుని ఉన్నటువంటి ద్రాక్ష తోట, నాబోతు ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నాబోతుని అడిగా, ఇదిగో నీకు అనుకూలమైన ఎడల క్రయమునకైనా నీవు నాకు ఇవ్వని అడిగా, లేదా నీకు దీనికంటే మించిన మంచి ద్రాక్ష తోటను ఇస్తానని కూడా చెప్పా. కానీ ఏమన్నాడటండి? ఇవ్వనన్నాడు. చూడండి, నాబోతుని అతడు ద్రాక్ష తోట నీకు ఇయ్యనెను, అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలీయులలో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా? ఏమండి, ఏమంటుంది? నీవు అసలు రాజువేనా? ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తూ ఉన్న రాజు నీవేనా? మర్చిపోయాడేమో. ఎందుకంటే పెత్తనమంతా చేసేది ఎవరు? రాణి యెజెబెలు. ఏమండి, పెత్తనం అంతా చేసేది యెజెబెలు. అయితే రాజు నేను ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, వేటిని సమకూర్చుకోవాలో, ఇవి వేటిని కూడా ఈయన పట్టించుకోవట్లా. ఏమొచ్చి చెబుతూ ఉంది, నువ్వు అసలు రాజువేనా? రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నది నువ్వేనా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు. ఏమండి, ఏంటండి ఇది? రాణి చెబుతూ ఉంది, ఏమన్నో తెలుసా? లేచి భోజనం చేయి, సంతోషంగా ఉండు. నీకు ఆ ద్రాక్ష తోట కావాలా? నాబోతు ద్రాక్ష తోట నేను నీకు ఇప్పిస్తా. ఏమండి, మంచిదే, బాగుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మీరు చూస్తే రాజు ద్రాక్ష తోటను ఆశపడ్డాడు, వెళ్ళి అడిగాడు. కానీ నా ద్రాక్ష తోటను నేను నీకు ఇవ్వను, ఇది నా పిత్ర జీతము అన్నాడు. ఎవరో తెలుసా? నాబోతు. ఎవరండి? చెప్పండి, మీరందరూ చెప్పాలి. ఎవరు? నాబోతు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఎందుకు అన్నాడు అసలు ఆయన? ఈ విధంగా అనడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు రాణి ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, ఒక శాసనాన్ని వ్రాసింది. ఒక శాసనాన్ని వ్రాసి ఉపవాస దినాన్ని చాటించి 2 నకిలీ వ్యక్తులను అక్కడికి పంపించి, నాబోతు తోట దగ్గరకు పంపించి చెప్పిస్తూ ఉన్నటువంటి మాట, దేవునిని ధిక్కరించాడు, దేవుని మాటను లెక్క చేయలేదు, రాజు మాటను లెక్క చేయలేదు, ఏర్పాటు చేయబడినటువంటి ఈ దినమును పరిశుద్ధంగా ఆచరించట్లేదు, రాళ్లతో కొట్టి చంపేయండి అని ద్రాక్ష తోట ఇవ్వలేదని నాబోతుని చంపించేసిందండి. అమ్మా, ద్రాక్ష తోట ఇప్పించలేదని, ఇవ్వలేదని 2 మనుషులను పంపించి, ఆ వాక్య భాగాలలో మనం చూస్తాం, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి. ఎవరి పేరటండి? చూడండి, రాజు పేరట రానే రాస్తూ ఉంది. తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి, రాజు కేవలం బ్రతుకున్నాడంటే బ్రతుకున్నాడు అంతే. రాజ్య ముద్ర కూడా ఎవరి దగ్గర ఉంది?
రాణి దగ్గరే ఉంది. ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలను సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. అమ్మా, ఏం జరుగుతూ ఉందండి లోకంలో? ఏమండి, న్యాయంగా ఉన్నాడా నాబోతు? అయ్యా, ఈ పొలం నాది, ఈ భూభాగం నాది, ఇది నాకు నా పితరులు ఇచ్చినటువంటి నా పిత్రాజీతం, నా ఇష్టం ఉంటే అమ్ముతాను, లేదంటే లేదయ్యా. అంతేగాని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, భూమిని ఏం చేస్తూ ఉన్నాడండి? ఇవ్వలేదనేటువంటి సాకుతో 2 పనికి మాలిన వ్యక్తులను, చెప్పండి అమ్మా, ఎంతమందినట? 2 పనికి మాలిన వ్యక్తులను పంపించి సాక్షులుగా చెప్పించి, నిజమే వీడు ఏం చేయలేదో తెలుసా? రాజ్య మాట వినలేదు, నిజమే ఉపవాస దినాన్ని పాటించలేదు, నిజమే దేవుని యొక్క సముఖములో దేవునిని ధిక్కరించాడు, రాళ్లతో కొట్టి చంపేయండి అని తాకీదును రాయించి రాజ్యముద్రను కొట్టి పంపించిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నాబోతు ఏం చేశాడు అసలు? నాబోతు చేసినటువంటి పని ఏంటి? అయ్యా, నా భూభాగాన్ని నేను రాజుకి ఇవ్వలేదనా నేను ఈ శిక్షను అనుభవించడం? అవండి, న్యాయంగా ఉన్నాడు కదా? అన్యాయం ఏమైనా చేశాడా? అక్రమం ఏమైనా చేశాడా? లేదంటే ఎవరిదైనా ఆక్రమించాడా? కాదు, ఏది చేయలేదు. కానీ అయ్యా, చూస్తూ ఉన్నటువంటి దేవుడు నాబోతుని ఎందుకు చంపించాడో? ఏంటయ్యా, వీరికి ఏ శిక్ష కూడా లేదా? ఏ శిక్ష కూడా లేదా? నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయండి. ఇప్పుడు చనిపోయినటువంటి నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అందరూ చూస్తూ ఉన్నటువంటి వారు అనుకుంటున్నారు, ఏమన్యాయం చేశాడు రా నాబోతు, ఏమన్యాయం చేశాడో. జీవితాలలో ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు మనము అరే ఇది నేను చేయలేదు అన్నా కూడా నీ మీదకి వస్తాయి. వచ్చినప్పుడు మనం మరణించే స్థితిలోనికి వెళ్ళిపోయే టైం వచ్చినా కూడా మాట తప్పని వారముగా మనం ఉండాలి. అసలు నాబోతు తోటను ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో నేను మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథములో లేవియా కాండము 25వ అధ్యాయము 23వ వచనం చూడండి. చూడండి, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులో. ఏమండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆహాబుకి ఇచ్చాడు, ఇంకా నాబోతుకి కూడా ఇదే ఆజ్ఞ. ఏంటో తెలుసా? ఈ కానాను దేశములో ఉన్నటువంటి ఈ భూభాగం అంతా కూడా నాది. ఎవరిది? నాది. ఈ భూభాగములో ఎవరికి కేటాయించినటువంటి భూభాగములో వారు మాత్రమే ఉండాలి. ఇదిగో తూర్పు దిక్కున రూబేనీయులు, పడమటి దిక్కున లేవీయులు, ఈ విధంగా 12 మూలల 12 గురికి ఒక్కొక్క భూభాగాన్ని ఒక్కొక్క గోత్రికునికి ఇచ్చాడండి. ఎవరు? యెహోషువ గారు. ఎవరిచ్చారండి? యెహోషువ గారు. యెహోషువ గారు ఇచ్చి ఆజ్ఞ ఇస్తూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసు, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఎవడు కూడా ఈ భూమిని అమ్మడానికి వీలు లేదు. చూడండి, ఇది నువ్వు ఉన్నావా, నువ్వు అనుభవించావా, నీ తరువాత నీ బిడ్డలైనటువంటి వారు ఈ భూభాగాన్ని అనుభవిస్తారు, అంతే. ఇది నీ భూభాగం, ఇది మీ గోత్రానికి దేవుడిచ్చినటువంటి భూభాగం. దేవుడు చెబుతూ ఉన్నాడు, భూమిని విక్రయించొద్దు అని చెబుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను ధిక్కరించడం న్యాయమా? అవండి, ఆహాబు రాజు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయుడే.
ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ తెలియదంటారా? నాబోతు కంటే ఆహాబుకే దేవుని మాటలు ఎక్కువ తెలుసుండాలి. అరే, ఈ భూభాగాన్ని నేను కొనకూడదు అని కూడా ఎవరికి తెలుసుండాలో తెలుసా? రాజుకు తెలుసుండాలి. కానీ రాజు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసండి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను ప్రక్కన పెడుతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించిన వారమైతే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నా యొద్ద కాపురమున పరదేశులు, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలెను. వాక్య భాగాలలో దేవుడిచ్చినటువంటి ఈ మాటను మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. అంతేకాకుండా సంఖ్యాకాండములో కూడా 36వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి, చెప్పండి, విన్నారండి అమ్మా? ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. విన్నారండి ఈ మాటలు? దేవదేవుడు ఇస్తూ ఉన్న ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ధిక్కరించడం న్యాయం అంటారా? అమ్మా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ధిక్కరించడం న్యాయమా కాదా? చెప్పండి, న్యాయమా కాదా? కాదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు ఒక న్యాయ విధానాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక కట్టడిని ఇచ్చి ఇది ఈ బౌండరీస్ మీరు దాటకూడదు, ఇవి మీవి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీరు చేస్తున్నటువంటి పని, అహాబు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తూ ఉన్నాడండి? ఈ భూమి నాకు ఇవ్వు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం సెలవిస్తూ ఉంది, మనతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, నీవు సత్యమైన మార్గములో నడుస్తూ ఉన్నా కూడా ఆటంకాలు నీ మీదకి వస్తాయి, అవమానాలు నీ మీదకి వస్తాయి, ఇబ్బందులు నీ మీదకి వస్తాయి. వాటన్ని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు ప్రియ దేవుని జనమా ఆలకిద్దాం. చూడండి, నాబోతు ఎలాంటి వాడు అంటే, వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, స్వార్థపు యొక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నాబోతు. ఏమండి? ఎవరి యందు? చెప్పండి, మీరు అందరూ చెప్పాలమ్మా. ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? నాబోతు. దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవుని ఆజ్ఞలను ధిక్కరించేవారుగా ఉంటారు. దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నారు అంటే వారికి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఈ నాబోతుకి ఉందంటారా లేదంటారా? ఏమండి? మరణము నా ఎదుటికి వచ్చినా కూడా నేనేం చేయనో తెలుసా? నేను నా పొలాన్ని నీకు అమ్మను. ఏమండి? స్టెఫను ఉన్నాడు. స్టెఫను చేస్తున్న పని ఏంటండి? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే రాళ్లతో కొట్టి చంపేస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. స్టెఫన్ ఏమంటూ ఉన్నాడు? మీరు రాళ్లతో కొట్టి చంపినంత మాత్రాన నేను సువార్త చెప్పడం మానను, సువార్త చెప్పడం నేను మానను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాబోతండి వాక్యము నెరిగిన వాడు. అరే, దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు మనకు, దేవుడు కట్టడలు ఇచ్చాడు, దేవుడు విధి విధానాలు ఇచ్చాడు, ఎలా ఉండాలో, ఏం చేసుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఇది ఈ భూభాగము ఎవరికి కేటాయించబడిందో, దీనిని ఏం చేయాలో ప్రతిదీ కూడా దేవుడు మనకు తెలియచేశాడు. వాక్యం తెలియకపోతే, ఏమండి, వాక్య భాగాలలో ఒక మాట ఉంది, ధర్మశాస్త్రము ఎరుగక ముందు పాపం అనేది ఎట్టిదో వారికి తెలియదు. ఎప్పుడండి?
ధర్మశాస్త్రం అనేది వ్రాయబడక ముందు ఇది పాపం అనేది వారికి తెలియదు. అబద్ధమా పాపము తెలియదు. దొంగతనం చేస్తే పాపమా, ఏమండి పొరుగు వాడిని ఆశిస్తే పాపమా, ఇవి ఏవి కూడా ధర్మశాస్త్రం అనేది వ్రాయబడక ముందు వారికి తెలియదు. కానీ ఎప్పుడు తెలిసింది? వాక్యం అనేది వ్రాయబడిన తరువాత తెలిసింది. ఇక్కడ కూడా వాక్యం అనేది వ్రాయబడింది. వాక్యములో వ్రాయబడినటువంటి సంగతి ఏంటో తెలుసా? ఇదిగో ఈ స్వాస్థ్యము, ఈ భూభాగము నాది, దీనిని మీరు ఎవ్వరికి కూడా విక్రయించకూడదు. వాక్యము నెరిగిన వాడండి. అంతేకాకుండా పితరుల ఎడల గౌరవము కలిగినటువంటి నాబోతు తన పితరుల ఎడల గౌరవం కలిగి ఉన్నాడు. అయ్యా, నా పితరులు నాకు స్వాస్థ్యంగా ఇచ్చారు, మా తాతగారు నాకు స్వాస్థ్యంగా ఇచ్చారు, నేను నీకు ఇవ్వనయ్యా, చక్కగా చెబుతున్నాడండి. వాక్య భాగాలలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు కోరికను నాబోతు తిరస్కరించాడు. ఏ విధంగా అంటే, నేను ఇవ్వను, ఎందుకంటే దేవుని యొక్క మాట నాతో మాట్లాడుతుంది, దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడుతుంది, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు నాకు ఉన్నాయి, కాబట్టి నేను నీకు ఇవ్వను. అంతేకాకుండా ప్రలోభాలకు లొంగనటువంటి వ్యక్తి అండి. ప్రలోభాలకు లొంగలేదు. నువ్వు ఇవ్వకపోతే నేను చంపేస్తాను అన్నా కూడా ఈయన ఏం చేయలేదండి, లొంగలా, భయపడలా. యెజబెలు ఏంటో, యెజబెలు చేసే పనులేంటో, యెజబెలు ఎంతమంది ఈ యొక్క ప్రవక్తలను చంపించి వేసిందో ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? నాబోతుకి తెలుసు. కానీ యెజబెలు రానికి కూడా భయపడలేదండి. యెజబెలు ఎంత బలమైనదో తెలిసినా కూడా సత్యం కొరకు ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు, పోరాటం చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, అయ్యా ఇంత చేసినటువంటి వ్యక్తి, అయ్యా నీ మాట ప్రకారమే నడిచాడు, నీ మాటను విన్నాడు, నీ ఆజ్ఞ ప్రకారం జీవించాడు, నీతిగా బ్రతికినటువంటి ఈ వ్యక్తికి మిగిలినది మరణమేనా అంటే చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారు? చూడండి. అయ్యో, అన్యాయంగా లాక్కున్నారేమో, అన్యాయంగా ఆక్రమించారేమో, నీది కానిది నీకు ఉన్నదానిని ఎవరైనా దోచుకున్నారేమో. దేవదేవుడు చెబుతూ ఉన్నాడు, ఎవరు చూడట్లేదని నీవు అనుకుంటున్నావేమో, నేను చూస్తున్నా. చూడండి, యెజబెలు, ఈ ఆహాబు ఏమైపోయారో, వారికి విధించబడిన శిక్ష ఎలాగా ఉందో మనం చూస్తే చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, రాసుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. ఆ యవ్వనుడు యెజబెలుకు ఏం చేయాలండి? ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని. అమ్మా, ఏం చెప్తూ ఉన్నాడండి? అయ్యా, నా ప్రవక్తలను చంపినటువంటి యెజబెలును, ఆహాబు సంతతి వారిని అందరినీ ఏం చేయి? హతము చేయి. చూడండి, 30వ అధ్యాయం మనం గమనిస్తే 37వ వచనం, క్షమించండి, 30 నుండి 37 వచనాలు, అదే 9వ అధ్యాయంలో 30 నుండి 37 వచనాల్లో వచ్చి కనిపెట్టి చూస్తుండగా గుమ్మం ద్వారా ప్రవేశించాను.
ఆమె అతన్ని చూచి యజమానుని చంపినవాడా, నీవు సమాధానంగా వస్తున్నావా అని అడుగుగా, చాలండి అమ్మా, విన్నారా? యెజబెలు ఎక్కడుందో తెలుసా? రాజనగరిలో. అమ్మా, అక్కడ వాక్యంలో రాయబడిన మాట, యోబు ఇజ్రాయేలు ఊరికి వచ్చే సంగతి యెజబెలుకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు అమ్మా ఏం చేస్తుందండి? ముఖానికి రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో కనిపెట్టి చూచుండగా, ఏమండి ఎంత చక్కగా ఉందో యెజబెలు, ఎంత చక్కగా ఉందో ఏమండి. చక్కగా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి బ్యూటిషియన్ చేయించుకుంటున్నట్టుంది. అమ్మా, రాయబడినటువంటి మాటలో ముఖమునకు రంగు పూసుకుని తన యొక్క ఆ విధంగా వెంట్రుకలను విరబూసుకుని చక్కగా అట్లా ఉందట. అయితే యోహు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపిన వాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగాను. చూడండి, యెజబెలు ఎలా చనిపోయిందో తెలుసా అండి? పై నుండి కిటికీలో నుండి క్రిందకి తోయబడి చంపబడిందండి. ఏంటండి దారుణ వాక్యములో? అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షముందున్న వారెవరని అడుగుగా 2-3 పరిచారకులు పై నుండి తొంగి చూచేది. అయ్యా, నీ పక్షాన మేమున్నాం, యోహు నీ పక్షాన మేము ఉన్నాం అన్నప్పుడు వెంటనే ఆయన చెప్పినటువంటి మాట, దీనిని క్రింద పడద్రోయడని అతడు చెప్పగా, వారు దానిని క్రిందకి పడద్రోస్తున్నందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత, ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాన్ని కపాలము, పాదములను, అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. అవండి, నాబోతుకి ఏం చేసిందండి ఈమె? అమ్మా, నాబోతుని ఏం చేసింది? రాళ్లతో కొట్టి చంపించి వేసింది. నువ్వు రాజువి, నీవు ఏంటి వీళ్ళకి భయపడేది అనింది. కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడండి, చూచుచున్న దేవుడు కాయనున్నాడు. సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా ఏం చేస్తాడో తెలుసా? తీర్పును ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏమండి, మరణించే స్థితి మన మీదకి వచ్చిన అన్యాయం వైపు తిరిగే వారంగా ఉండకూడదు. మరణించే స్థితి వచ్చిన దేవుని తట్టే ఉంటే దేవుడు చెబుతూ ఉన్నాడు, నీకు వారు అన్యాయం చేశారా, వారికి తీర్పు తీర్చే బాధ్యత నాది అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారు దానిని పాతి పెట్టబోయేది. అయితే కపాలము, పాదాలు, అరచేతులు అవండి మొండిమేమైపోయింది. ఏమండి, మొండిమేమైపోయింది? కుక్క లాక్కెళ్ళి తినేసాయండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నాబోతు రక్తాన్ని కుక్కలు నాకున్నట్లు రాళ్ళతో కొట్టి చంపించింది. సేమ్ అదే విధంగా ఈ యొక్క యెజబెలుకు మాత్రమే కాదు, ఆహాబు సంతతి వారందరూ కూడా రక్తము చిందించబడి మరణించారు. కారణం ఒకటే, ఏంటో తెలుసా? అన్యాయము, అక్రమము అనేది ఎప్పుడు కూడా ఏం చేయదండి? విస్తరించదు, వెలుగులోనికి రాదు. ఎప్పటికైనా న్యాయమే వస్తుంది, ఎప్పటికైనా సత్యమే రుజువవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాల తర్వాత అండి, ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? నాబోతు చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత యెజబెలుకు, ఆహాబు సంతతి అంతటికి వచ్చినటువంటి శిక్ష ఇది. అరే,
నేను చేశాను, ఎవరు చూడలేదులే, ఎవరు ఈ శిక్షను గ్రహించలేదులే అనుకోకు. తగిన సమయం వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా తీర్పు అనేది తప్పదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో దేవుడు చెబుతూ ఉన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. అమ్మా, ఏం చేయొద్దు? మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. చూడండి, ఆహాబు ఏదైతే విత్తాడో అదే పంట కోసుకున్నాడు. నాబోతు ఏదైతే విత్తాడో అదే పంట కోసాడు. నేటి దినాన మనందరం కూడా దేన్నైతే విత్తుతున్నామో, అమ్మా, ఎవరు వినట్లేదేమో, ఎవరు చూడట్లేదేమో, ఇది జరగట్లేదేమో అనుకుంటే దేవదేవుడు చెప్తున్న మాట, ఒకానొక టైం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ టైంలో, అమ్మా, ఈ టైంలో దేవుడు ఇచ్చే తీర్పుకు మనం తలదించుకోవాల్సి వస్తుంది. అలాగను మనము ఉండగా దేవుని తట్టు తిరిగి, దేవుని వైపు తిరిగి, దేవుని మాటను అనుసరించి వాక్యానుసారముగా మరణ పర్యంతము వరకు వాక్యానికి అనుగుణముగా నిలిచి వాక్యము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, ఘనమైన శక్తి కలిగిన నామములు పొందునాం ప్రభువా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా, అందును బట్టి నీకు వందనాలు. నాబోతు జీవిత చరిత్రను మీరు మాకు తెలియజేశారు నాయన. నాబోతు నాయన మరణము వరకు ఏ విధముగా మీరిచ్చిన ఆజ్ఞకు లోబడి ఉన్నాడో, మీరిచ్చిన మాటకు లోబడి ఉన్నాడో, మీరిచ్చినటువంటి కట్టడలకు విధేయుడుగా ఉన్నాడో ప్రభువా, అలాగుననే నీ మాటకు, నీ ఆజ్ఞకు, నీ కట్టడలకు మేమందరము కూడా విధేయత కలిగి జీవించే వాక్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత. దేవదేవుడి మనందరినీ దీవించును గాక.